జరిగింది. ఇది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు బాధలు తెలుసుకోండి, వారి పిటిషన్స్ అన్నీ తీసుకొని ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. ప్రజాప్రతినిధిగా ప్రజాప్రభుత్వంగా మనం చేయవలసిన పని కర్తవ్యం ఇది. రాజాం నియోజకవర్గం వరకు ప్రతిరోజు కూడా ప్రజా దర్బారీ జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజాంలో అభివృద్ధి మళ్ళీ ప్రారంభమైంది. ఇప్పటికే నియోజకవర్గంలో 50 నుంచి 100 కోట్ల రూపాయల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాజాం మెయిన్ రోడ్డు వచ్చిన వెంటనే దగ్గర 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది. ఈరోజు వర్క్ చాలా ముమ్మరంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఎన్ఆర్జీస్ పనులు కూడా ముమ్మరంగా ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని విషయాల్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే ఇప్పటివరకు ఉన్న చెత్తను కానీ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఈ దర్బార్లో ఏవైతే రెవెన్యూ సంబంధించి వచ్చాయో రెవెన్యూ సంబంధించిన అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చాలా కృషిస్తూ ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ప్రజాస్వామ్యం, ప్రజలకు సమస్యలు ఉండకుండా చేయడం అనేది మన విధి విధానాలు. ప్రజలకు దగ్గరగా ఉండాలని ప్రతిరోజు ప్రతి శనివారం కూడా ప్రజా దర్బారని పెట్టాలి అనేది నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చేసాం. ఇప్పటికే మొత్తం నియోజకవర్గం కూడా చేయడం జరిగింది. చాలా వరకు 90% పనులు ఇప్పటికే పూర్తి చేసాం. అలాగే ఇప్పుడు కూడా ఏమిస్తాం అవన్నీ కూడా ప్రతిదీ కూడా వీలైనంత వరకు తొందరగా ఇస్తూ, మరీ కాంప్లికేటెడ్ అయితే ఏదో కోర్టులో ఉండి తప్పించి మిగతావన్నీ కూడా దగ్గరుండి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగింది. ఏదైతే మేము ఎలక్షన్ ముందు 20 లక్షల కోట్ల రూపాయలతో 20 లక్షలు యువతకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామో ఆ మాటకి కట్టుబడి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తిరిగి ఈరోజు పెట్టుబడులన్నీ తేవడం జరుగుతుంది. డెఫినెట్గా రేపు రాబోయే ఈ 5 సంవత్సరాల్లో అన్ని విధాల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అన్ని విధాల ఈరోజు మన